వైసీపీ ఎమ్మెల్యే మంత్రి రోజాపై జనసేన నేత కిరణ్ రాయల్ ఫైర్ అయ్యారు. నగరిలో రోజాకు సీటు లేదని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రకటించలేదని ఆమె అడగడం సిగ్గుచేటుని మండిపడ్డారు. వైసీపీ నుంచి సీటు ఇవ్వడం లేదని తెలిసి తమిళనాడులో ఎంపీగా పోటీ చేసేందుకు రోజా సిద్ధమవుతుందని విమర్శించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ను రోజా కాక పడుతుందని ఎద్దేవా చేశారు. తిరుపతిలో కాపు కులస్తుల ఆధార్ కార్డులను వైసీపీ నేతలు సేకరిస్తున్నారన్న కిరణ్ రాయల్ ప్రజల ఆధార్ కార్డులతో నేతలకు ఏం సంబంధమని మండిపడ్డారు. ఈసారి వైసీపీకి ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఈ తిరుపతి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే అభ్యర్థి గారు, మున్సిపల్ అధికారులు కొంతమంది గత కొద్ది రోజులుగా తిరుపతిలో కొన్ని కులాల వాళ్ళ ఆధార్ కార్డులు సేకరిస్తున్నారు. మెప్మా సంఘాలు, మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు వీళ్ళందరి దగ్గర కూడా ఆధార్ కార్డులు ప్రథమంగా ఎక్కువగా బలిజలది ఆధార్ కార్డులు మహిళలు సేకరిస్తున్నారు. ఎందుకు సేకరిస్తారో సమాచారం లేదు. మీరు తీసుకున్న ఆధార్ కార్డులన్నీ కూడా చేర్చాలి. మా దగ్గర వాయిస్ రికార్డులన్నీ కూడా ఉన్నాయి. ఆధార్ కార్డు సంబంధించి మెప్మా మహిళలు కొంతమంది కులం పెద్దలు అడగడం తీసుకునేందుకు కూడా అవన్నీ ఇచ్చేయాలని కోరుతున్నాం. మనం రోడ్లు వేసేసాం, జనం ఓట్లు వేసేస్తారు అనుకుంటే మాత్రం భ్రమ. ఇక్కడ రోజుకి తిరుపతిలో 10 నుంచి 15,000 మంది యువత వారంలో 3 రోజులు చెన్నైకి, బెంగళూరుకి ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకు ఒక పరిశ్రమ లేదు ఇక్కడ, వాళ్ళకు ఒక ఉద్యోగం లేదు ఇక్కడ. అవి మనకు కావాల్సింది. రోడ్లు అవసరం. మా అమ్మకి ఇంత సీటు కనుకోవాలి కదా, పాపం 2 సార్లు పోటీ చేసింది. 3వసారి ఆడ పోటీ చేస్తున్నా, పోటీ చేస్తా ఉన్నా లేదా, పోటీలో ఉందా లేదా ఉంటుంది పరిస్థితి. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం కాదు, మేము ఎక్కడ పోటీ చేయాలో మాకు తెలుసు. మా పార్టీ, మా ఇష్టం, మా నాయకుడు, మేము ఒకటే. రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు మేరకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్న అరాచకాలు, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, మా జనసేన బలం, మా కెపాసిటీ మేము చూసుకొని మేము పోటీ చేస్తున్నాం. మీలాగా 175 చెప్పట్లేదు మేము, వై నాట్ 175 చెప్పట్లేదు మేము. మా మన మీద మాకు తెలుసు. రేపు అధికారంలో మేము ఉండబోతున్నాం. రేపు జనసేన, బీజేపీ, టీడీపీ చూడండి. పవన్ కళ్యాణ్ గారు రేపు ఎలా పవర్లోకి రాబోతారు చూడండి మీరు. ఇవన్నీ మాకు లెక్కలు తెలుసు, మాకు కూడా రాజకీయం తెలుసు. రోజా గారు అలాగా అడ్డంగా దోచేసి అడ్డంగా బలిసిపోవడం. మేము ఆయనకు సీట్ లేదు కాబట్టి ఈ మధ్య తమిళనాడు కుదురుతోంది. ఎంపీ సీట్ ఆడుందంట. తమిళనాడు ఎంపీగా పోటీ చేయబోతోంది. సీరియస్ గా చెప్తున్నా. ఇక్కడ సీట్ లేదు కాబట్టి తమిళనాడు ఎంపీగా స్టాలిన్ గారిని కాకాపడతా ఉందేమో. తమిళనాడు ఎంపీ